Hare Krishna everyone. Once again welcome back to this Bhagavad Gita course. Heroes మీకు అందరికీ తెలుసు. Today we are going to discuss about chapter 12, the devotional service. ఇందులో కృష్ణుడు కంప్లీట్ గా భక్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. So before beginning that, let us offer the topmost prayer. Repeat after me. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Shri Radha Madhav ki jai, Shri Nitai Gaur ki jai, Jagtguru Srila Prabhupada ki jai. Thank you very much. ఇప్పటిదాకా ఈరోజు 12 చాప్టర్ అయిపోతే ఆల్మోస్ట్ కంప్లీట్ 2/3 ఆఫ్ ద భగవద్గీత. సో కంగ్రాచులేషన్స్ ఫర్ పేషెంట్లీ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ కొంచెం రివైజ్ చేద్దాం. 1 to 6 చాప్టర్స్ కృష్ణుడు రకరకాల యోగా సెషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. 7th చాప్టర్ నాలెడ్జ్ ఆఫ్ ద అబ్సల్యూట్ తన గురించి వ్యక్తపరిచాడు అనమాట. 8th చాప్టర్ అటైనింగ్ ద సుప్రీం భగవంతుని ఎలా వెళ్ళాలి. 9th చాప్టర్ కాన్ఫిడెన్షియల్ సబ్జెక్ట్స్ అనమాట. అండ్ 10th చాప్టర్ కృష్ణుని యొక్క ఐశ్వర్యం. 9th చాప్టర్ సీక్రెట్స్ చెప్పాడు. 10th చాప్టర్ తన ఐశ్వర్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో 11th చాప్టర్ కృష్ణుడు తన విశ్వరూపం చూపించాడు. విశ్వరూపం చూపించిన తర్వాత కృష్ణుడు ఎంటైర్ భగవద్గీత ఎసెన్స్ ని 11.55 లో చెప్తాడు. అగైన్ ఆ తర్వాత అర్జున్ ఒక ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్న వల్ల ఎంటైర్ చాప్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ చాప్టర్ లో జస్ట్ 20 వర్సెస్ ఉంటాయి. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ చాప్టర్ ఆఫ్ ద భగవద్గీత అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్సో ఇట్ కంప్లీట్లీ అబౌట్ డివోషనల్ సర్వీస్. ఓకే, సో బిఫోర్ డిస్కసింగ్ about the chapter, let us understand the divisions in the chapter. You can see the first 1 to 7. So Arjuna asked a question about bhakti and impersonalism. So today we will explain what is impersonalism in a brief way. And second thing, Krishna explains what are the various devotional services, progressive devotional services, various stages of devotional services. And that is there. After that, at the end, Krishna explains how to become dear to him. How a person becomes very dear. Not only dear, it becomes very dear to him. So this is what the Krishna's explanation. It was only simple chapter, three different parts. Okay, let's open 12.1. If you have the book, it's a very interesting question. Arjuna inquired, which is considered to be more perfect? Those who are popularly engaged in a devotional service or those who worship the impersonal Brahman that manifest? So Arjuna ki prashna utpannamaindi. ఎందుకంటే Arjuna is a pure devotee and is intimately connected to Krishna. సో తనకి ఒక ప్రశ్న వచ్చింది, నేను టాప్ మోస్ట్ పొజిషన్ లేకపోతే ఇంపర్సనలిస్ట్ ఉంటారు వాళ్ళు. దే వర్షిప్ ద లార్డ్ ఇన్ ఇంపర్సనల్ ఫార్మ్. దేర్ ఇస్ నో ఫార్మ్ ఎట్ ఆల్. సో కొంతమంది మీరు వింటుంటారు భగవంతునికి ఏ స్వరూపం లేదు, భగవానికి ఏ ఆకారం లేదు, ఇట్స్ లైట్, ఇట్స్ ఎనర్జీ అని మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. దే ఆర్ ఇంపర్సనలిస్ట్. సో దే ఆర్ వన్ క్లాస్ ఆఫ్ ట్రాన్స్జెండలిస్ట్. సో అర్జున్ డౌట్ వచ్చింది, దే ఆర్ ద సుపీరియర్ ఆర్ am I the superior one? సో ఈ ప్రశ్న వచ్చింది అన్నమాట. సో ఈ ప్రశ్న మనం అర్థం చేసుకునే ముందు వాట్ ఈస్ ఇంపర్సనలిస్ట్ అనేది మనం అర్థం చేసుకుందాం. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రభుపాద్ వారు చెప్తారు అన్నమాట. ఇప్పుడు సన్షైన్ ఉంది. సో మనం ఇప్పుడు రూమ్ లో ఉన్నాం చూడండి, నాకు సన్షైన్ ఉంది. ఇప్పుడు సో సన్షైన్ మన రూమ్ లోకి వస్తే మన సన్ ఈస్ దేర్ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇది వన్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ సార్. కానీ రూమ్ బయటికి వెళ్ళి కొంచెం పైకి వెళ్ళి చూస్తే అండ్ యూ కెన్ అండర్స్టాండ్ సన్ గ్లో. అండ్ ఫర్దర్ ఇఫ్ యూఆర్ అడ్వాన్స్డ్ యూ కెన్ ఎంటర్ టు ద సన్ ప్లానెట్, యూ కెన్ సీ ద సన్ గాడ్. సన్ గాడ్ అంటే అతని పొజిషన్ అనమాట. అతని పేరు వివస్వాన్. మీరు వివస్వాన్ అనే వ్యక్తిని చూడొచ్చు సన్ ప్లానెట్ లో. అండ్ ఫ్రమ్ హిమ్ ద ఎఫ్లోజిస్ ఇస్ కమింగ్ అవుట్. సో సైంటిస్ట్ అంత అడ్వాన్స్ అవ్వలేదు వివస్వాన్ ని కలిసి అతని శరీరంలో ఎఫ్లోజిన్స్ చూడడానికి. సో దిస్ ఇస్ ద వేరియస్ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద సన్. సన్షైన్ అండర్స్టాండింగ్ అండ్ లోకలైజ్డ్ ఆస్పెక్ట్, సన్ గ్లోబ్ అండర్స్టాండింగ్, సన్ డిస్క్ అండర్స్టాండింగ్ అండ్ దెన్ ద సన్ గాడ్ వివస్వాన్ అండర్స్టాండింగ్. అలాగే భగవంతుడు కూడా భగవంతుడు చెప్తాడు అనమాట, వదంతి తత్వ విధస్తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది సప్తతి. సో బిగినింగ్ స్టేజ్ అంటే బ్రహ్మన్ ఎఫ్లుజెన్స్ వాళ్ళు అర్థం చేసుకునేది. అంటే శ్రీకృష్ణుని యొక్క ఎఫ్లుజెన్స్ అనమాట. ఈ బ్రహ్మన్ ఎఫ్లుజెన్స్ అనేది స్పిరిచువల్ స్కైలో ఉంటుంది. అనే ఈ మెటీరియల్ వరల్డ్ కూడా స్పిరిచువల్ స్కైలో ఉంది అనమాట బ్రహ్మన్ ఎఫ్లుజెన్స్. అండ్ ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్ ఆఫ్ కృష్ణ. అది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అండర్ స్టేజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇస్ పరమాత్మ హూ ఇస్ దేర్ ఇన్ ఆత్మాస్ హార్ట్. సో ఈ హృదయంలో, నా హృదయంలో, ఆత్మ యొక్క హృదయంలో భగవంతుడు ఉన్నారు. సో ఈ పరమాత్మ అండర్స్టాండింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ అండర్స్టాండింగ్ అన్నమాట. సిమిలర్లీ భగవాన్ కృష్ణ పర్సనల్ అండర్స్టాండింగ్ ఇస్ టాప్ మోస్ట్ అండర్స్టాండింగ్. సో అర్జున్ యొక్క ప్రశ్న అంటే భగవాన్ అండర్స్టాండింగ్ ద పర్ఫెక్టా లేదంటే ఇంపర్సనల్ అండర్స్టాండింగ్ విచ్ ఇస్ ద మోర్ సుపీరియర్. సో ఇంకో చిన్న విషయం తెలుసుకుందాం. సో మీకోసం నేను ఒక చిన్న స్లైడ్ కూడా డిస్ప్లే చేస్తాను, చూడండి. టుడే విల్ అండర్స్టాండ్ సమ్ సింపులెస్ట్ ఆస్పెక్ట్స్. మీరు చూసారా ఇది? దిస్ ఇస్ ద వన్. చిన్న చార్ట్ ఇది. మీకు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఐ విల్ షేర్ ఎ ఫోటో టు యు ఆల్సో. యూ కెన్ సీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎ గ్లింప్స్. So this is the spiritual sky, this is the material sky. And material sky is considered to the 1/4 of the total manifestations of Krishna. 3/4 is the spiritual. And everything is unlimited, you can't even calculate also. You can see here
Golok Vrindavan, which is the center of the Vaikuntha. So in Golok Vrindavan is a place where Krishna stays personally with Radha and Yashoda, Nanda, and all cowhead boys and everything. It's Krishna's personal pride. It's called Madhurya Dham, where people forget about Krishna's Aishwarya, they engage in Krishna's loving pastimes. Otherwise, it is Ayodhya, Dwarka, everything is there. And Krishna himself expands as Narayana, it is Vaikuntha Loka. So Vaikuntha Loka. So in Vaikuntha Loka, there are unlimited planets are there. Judamana Narasimha Swami, Varaha Swami, we can say they're all expansions of Narayana himself. So whenever Narasimha comes, here Narasimha has a particular planet here. He descends from this planet to the material world. Varaha wants to come, he comes from this particular planet to this particular world. And all expansions of Lord, unlimited Narayanas are there in each and every planet, they're simultaneously existing. It doesn't mean that when Lord Krishna came, he's not there here. So all planets, Narasimha, everybody is there, they have their own individual planets, Matsya Avatar, Kurma Avatar, they descend from this particular place to the material world. And after Vaikuntha Loka is Kailash. And there is a Kailash in each and every universe also, and there is a Kailash above this material world also. And Lord Shiva comes from this particular place. And if శాస్త్రాలు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఈ బ్రహ్మన్ ఎఫ్లూజెన్స్ ఎంతో మంది లివింగ్ ఎంటిటీస్ ఉంటారు అనమాట. Those who worship Brahman effulgence, they will come to this Brahman. And it is said that Lord Shiva directs them to Vaikuntha Loka. So Lord Shiva is activating this here Kailash Dham is, he engages, directs everyone to reach Vaikuntha. Otherwise the Brahman effulgence, into the Brahman effulgence. So ఇది Brahman effulgence is reach it. Krishna Arjuna అడుగుతాడు ఏంటంటే who those who worship this Brahman effulgence are those who worship you, who are superior. So కృష్ణుడు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం చూద్దాం. And you can see the same Krishna explain himself as Karnodaksha Vishnu. So Karnodaksha Vishnu ఏంటంటే ఈ ఫస్ట్ పురుష ఎక్స్పాన్షన్, అతను కారణోదక్ష విష్ణు కారణోదక జల్, అతను ఆ సముద్రంలో శయనావస్థలో ఉంటాడు. వెన్ హీ బ్రీత్స్ అవుట్ అన్లిమిటెడ్ యూనివర్స్ కమ్స్ అవుట్, అండ్ వెన్ హీ బ్రీత్స్ ఇన్ ఆల్ యూనివర్స్ గెట్ పెరిష్డ్. అంటే ఒక్కొక్క యూనివర్స్ లైఫ్ స్పాన్ ఏంటంటే ఒక దాని బ్రీత్ సైకిల్ అన్నమాట. సో సేమ్ మహావిష్ణు, ఇది మహావిష్ణు అంటారు, కారణోదక్ష విష్ణు కూడా అంటారు. అండ్ ఎక్స్పాండ్ అయినప్పుడు అన్లిమిటెడ్ యూనివర్సెస్ ఉన్నాయి కదా, ఇది మన యూనివర్స్ అనుకుందాం. ఈ himself expands as Garbhodaksha Vishnu, and he says, and each and every universe has off filled with water. ఒక్కొక్క యూనివర్స్ ఆఫ్ ఫిల్డ్ ఆఫ్ వాటర్ ఉంటుంది. And this Garbhodaksha Vishnu's navel Brahma exists. అనుకుంటే Brahma is creator. So everything is already there. Brahma just is an engineer who arranges everything. And same Garbhodaksha Vishnu expands himself with Kshirodaksha Vishnu. So three Vishnus are there in this middle world. One is Karnodaksha Vishnu, Garbhodaksha Vishnu and Kshirodaksha Vishnu. మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటాం కదా, ఆ విష్ణు వచ్చేసి క్షీరోదాక్ష విష్ణు అనమాట. ఈజ్ పరమాత్మ ఇన్ అవర్ హార్ట్. Who is Paramatma is expansion of Garbhodaksha Vishnu. And see, half of the universe is filled with water, half of the universe is planetary systems. And of universe there are unlimited universe ఉన్నాయి. And this is the material sky, and this is the spiritual sky. So everything is unlimited. So ఇదన్నమాట. సో ప్రోపాల్ వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇవన్నీ. మనం యాజ్ పర్ శాస్త్రాస్ అనేది మీరు డిజైన్ చేసి, సో ప్రోపాల్ వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ కొంతమంది ఉంటారు ఫ్రాగిష్ ఫిలాసఫర్స్, డాక్టర్ ఫ్రాగ్ అనమాట. వీళ్ళన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా నిజమా ఇదంతా కల్పన అనుకుంటారు. యాక్చువల్ గా కాదు. ఎలా అంటే ఇప్పుడు బావిలో కప్పు ఉంది అనుకోండి, ఒక చిన్న రూపాయలు గారు చెప్తారు, ఇంకో కప్పు వచ్చి అట్లాంటిక్ ఓషన్ పసిఫిక్ ఓషన్ చూసి వచ్చి అట్లాంటిక్ పసిఫిక్ ఓషన్ అలా పెద్ద ఓషన్ చూసుకొచ్చి బావిలో కప్పు చెప్పింది అనమాట. నేను అంత పెద్ద ఓషన్ చూసి వచ్చాను చెప్పి. ఈ బావిలో కప్పు ఏంటి, పుట్టి పెరిగింది బావిలోనే, అది అనుకుంటుంది నా బావే అతి పెద్ద బావి ప్రపంచంలో, అది నా దగ్గర ఉన్న బావే, బావిలో వాటర్ అది అర్థం చేసుకోవడం గొప్పతనం. ఎలాగైతే మన మోడర్న్ పీపుల్ అనుకుంటారు ఈ ఎర్త్ పెద్దది, అందులో మనమే గొప్ప వాళ్ళు మనకి గుర్తుంది అనుకుంటుంది. అలా ఈ బావిలో కప్పు కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ బయట నుంచి వచ్చిన కప్పు చెప్తే అట్లాంటిక్ ఓషన్ పెద్దది ఉందంటే ఇది నమ్మదు అనమాట. ఎంత పెద్దది, నా బావి 3 feet 10 feet ఉండొచ్చా? అది 10 feet కాదు, ఎంతో వాటర్ ఉంది. 100 feet కాదు, ఇంకా వాటర్ ఉంది, ఇంకా లేదు. ఇవంతా కల్పన ఉంటుంది. బావిలో కప్పు ఏమనుకుంటుంది, అంత కల్పన ఉంటుంది. అంత పెద్ద వాటర్ ఎక్కడ నుంచి వస్తుందని చెప్పి. సో ప్రోపాల్ వారు అంటే మోడర్న్ సొసైటీ, మోడర్న్ ఎడ్యుకేషన్ లో పీపుల్ బావిలో కప్పలాగా అయిపోతున్నారు. ఈ అద్భుతమైన క్రియేషన్ అర్థం చేసుకోలేకపోతున్నారు. సో మనం ఎలాగైతే భగవద్గీతను అర్థం చేసుకుంటున్నామో కృష్ణుడి ఆధ్వర్యంలో, ప్రోపాల్ వరకు ఆధ్వర్యంలో, వాళ్ళు ఎప్పుడైతే స్పిరిచువల్ మాస్టర్స్ టచ్ లో వస్తారో వాళ్ళే అప్పుడు వాళ్ళకి రియల్ నాలెడ్జ్ అనేది వాళ్ళ లైఫ్ లో యాక్సెస్ ఉంటుంది అన్నమాట. సో డోంట్ బికమ్ ఫ్రాగిష్ ఫిలాసఫర్స్, అండర్స్టాండ్ విత్ ఫెయిత్. 9th chapter కృష్ణుడు చెప్తాడు అనమాట, దోస్ హు ఆర్ ఫెయిత్ఫుల్ దే అండర్స్టాండ్ దిస్, దోస్ హు ఆర్ ఫెయిత్లెస్ దే కాంట్ ప్రోగ్రెస్. ఏ విషయం చేయాలని నమ్మకం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. నేను జైల్లో కూర్చుంటే నమ్మకం ఉంది, చేయి గంట కింద పడేదని. మీరు ఎలివేటర్ ఎక్కుతున్నారంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేస్తారు, మీకు నమ్మకం ఉంది ఎలివేటర్ పైకి తీసుకెళ్తుంది. అలాగే నమ్మకం అనేది పునాది దేనికి సార్. సో మనం నమ్మే సాక్షాత్ శ్రీకృష్ణుడు, అది అటువంటి వ్యక్తులు కాదు. ఓకే, లెట్స్ కమ్ టు ది టాపిక్. సో అర్జునుడు ఈ ప్రశ్న అనగానే కృష్ణుడు ఇమ్మీడియట్ గా రిప్లై ఇస్తాడు. ఎటువంటి
ఎటువంటి అది కాదు ఇది కాదు వచ్చినా కొంచెం అది కొంచెం ఇది ఏం లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్. ఏంటి ఆన్సర్ చూడండి. ద బ్లెస్డ్ లార్డ్ సెడ్ హి హూస్ మైండ్ ఇస్ ఫిక్స్డ్ ఆన్ ఎ పర్సనల్ ఫార్మ్, సచ్చిదానంద రూపం. Always engaged in worship me with great transcendental faith is considered by me to be most perfect. వాడు మోస్ట్ పర్ఫెక్ట్, ఇంపర్సనల్ కాదు, పర్సనల్ గా వర్షిప్ చేసేవాడు ఇస్ ద మోస్ట్ పర్ఫెక్ట్. కానీ భగవంతుని వాక్యం అన్నమాట. ఎందుకంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 12.5 చూడండి. క్లేషు అధికతర క్లేశం అవ్యక్తాసక్తి చేత దోస్ హూ మైండ్స్ అటాచ్డ్ టు ద అన్మానిఫెస్టెడ్ ఇంపర్సనల్ ఫీచర్ అడ్వాన్స్మెంట్ ఇస్ వెరీ ట్రబుల్సమ్. ఎందుకంటే ఎవరైతే ఇంపర్సనల్ ఫీచర్ అటాచ్ అవుతారో వాళ్ళు వాళ్ళ శక్తి మీద అడ్వాన్స్ అవ్వాలి. కానీ ఎవరైతే భగవంతుని భక్తి చేస్తారో భగవంతుని కృప వల్ల, శ్రీ ప్రభుపాద వారి కృప వల్ల, శ్రీ రాధమాధవ్ భగవంతుని కృప వల్ల సో మనం చాలా ఈజీగా అడ్వాన్స్ అవుతాం అది స్పిరిచువల్ లైఫ్. వాళ్ళ కృపతో మనం అడ్వాన్స్ అవుతాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళ కృప లేకపోతే మనం ఎంతో కష్టపడాల్సి వస్తుంది స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ కోసం. ఇంపర్సనల్ అయితే ఎవరైతే అడ్వాన్స్మెంట్ ఉంటారో వాళ్ళు చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది వాళ్ళ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ కోసం. అది కృష్ణుడు చెప్తారు, తన వాక్యాలు చెప్తారు. విచ్ ఇస్ ద బెస్ట్? వర్షిపింగ్ హిమ్ పర్సనల్ ఇస్ బెస్ట్. అండ్ ఇంపర్సనల్ ఆస్పెక్ట్ ఇస్ వెరీ టఫ్ టు అడ్వాన్స్. అండ్ 12.6 లో చెప్తారు ఏంటంటే కృష్ణ కేశమహం సముద్రత ముఖ్య సంసార సాగర భవామినా చిరత్ పాత్ర. దాని మీనింగ్ ఏంటంటే ఆయన స్విఫ్ట్ డెలివర్. స్విఫ్ట్ అంటే వెరీ ఫాస్ట్. ఎవరైతే నా భక్తులు ఉంటారో ఫర్ మై డివోటీస్ ఐఎమ్ ద స్విఫ్ట్ డెలివర్. ఐఎమ్ స్విఫ్ట్లీ డెలివర్ ఫ్రమ్ ద ఓషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. సో ఇది కృష్ణుడు మనందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏమంటే ఈ క్విక్లీ డెలివర్ ఆల్ ఆఫ్ us ఫ్రమ్ ద ఓషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. ఇది భక్తి యొక్క ఇంపార్టెంట్. అందుకని భక్తి ఈజ్ మెనీ టైమ్స్ గ్రేటర్ దాన్ ఇంపర్సనలిజం. ఇంపర్సనలిజం ఏంటంటే తన శక్తితో అడ్వాన్స్ అవ్వాలి, గ్యారంటీ కూడా లేదు, చాలా కష్టం, అత్యంత కష్టం. ఈ కలియుగంలో ఎవరికి సాధ్యం కూడా కాదు ఇంపర్సనల్ గ్రోత్ లో వెళ్ళడానికి. కానీ భక్తి అత్యంత సులువు. ఎందుకంటే కృష్ణుడు సాక్షాత్ తన పర్సనల్ గా వచ్చే భక్తుల్ని ఈ మృత్యు సంసారం నుంచి తీసుకుని వైకుంఠానికి తీసుకెళ్తాడు అనమాట. అది భక్తి యొక్క అత్యంత ఉత్తమమైన పొజిషన్. ఇంకా మనం సెకండ్ పార్ట్ లోకి వెళ్దాం. సో కృష్ణుడు వేరియస్ ఇప్పుడు దాకా చెప్పాడు. ఇప్పుడు 8th verse నుంచి 12th verse దాకా వేరియస్ స్టేజెస్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్నమాట. దేర్ ఆర్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. మీరు 8th verse ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎప్పుడు బుక్ ఉంటే చాలా మంచిది. ఎందుకంటే మీరు బుక్ చూస్తూ ఉన్నప్పుడు నేను చెప్తున్నప్పుడు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇమీడియట్ గా నాకు వాట్సాప్ లో పోస్ట్ చేస్తున్నాను. అండ్ దెన్ 8th చూడండి, నేను ఒక చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. 8th verse ఏం చేస్తారంటే మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్ ఫిక్స్డ్ ఆన్ కృష్ణ వితౌట్ డీవియేషన్. అదంటే ప్యూర్ డివోషన్ సర్వీస్. అన్నమాచార్యుల లాగా, శ్రీ ప్రభుపాద వారి లాగా సో వాళ్ళు ప్యూర్ డివోషన్ సర్వీస్ చేస్తున్నారు అన్నమాట. సో వాళ్ళు హైయెస్ట్ స్టేజ్ అన్నమాట. సో కృష్ణ ఏం చెప్తారంటే 12.8 లో మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్ కంప్లీట్లీ ఫిక్స్డ్ ఆన్ మీ వితౌట్ డీవియేషన్. అది ఇది అవ్వకపోతే 12.9 ఇది అవ్వకపోతే ఏం చేస్తారంటే ఫాలో రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఆఫ్ భక్తి. రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ అంటే ఒక నియమానుసారంగా చాంట్ 16 rounds ఆఫ్ హరే కృష్ణ మంత్రి ప్రతిరోజు 3 and అర్జున ఛాలెంజ్ చెప్తాను. చాంట్ అట్లీస్ట్ 20 minutes ఆఫ్ హరే కృష్ణ అండ్ రీజన్ భాగవతం. దిస్ ఇస్ రెగ్యులేటెడ్ డివోషన్ సర్వీస్. మీరు నేను చూస్తున్నాను. నేను ఫస్ట్ స్టేజ్ లో లేను, మనం అందరం బీ స్టేజ్ లో ఉన్నాం అన్నమాట. సో మీరు రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డివోషన్ సర్వీస్ అని ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది కూడా లేదంటే అట్లీస్ట్ వర్క్ ఫర్ మీ. వర్క్ ఫర్ మీ అంటే ఇప్పుడు చూడండి టెంపుల్ జన్మాష్టమి లాంటి పెద్ద ఉత్సవాలు ఉంటాయి. చాలా మంది వచ్చి సర్వీస్ చేస్తూ ఉంటారు. వాలంటీర్ సర్వీస్ టు కృష్ణ. మీరు నాకులాంటి డివోటీస్ మీకు ఎప్పుడైనా సర్వీస్ చేయమని అడుగుతారు. టెంపుల్స్ లో ఎప్పుడైనా సర్వీస్ చేయమని అడుగుతారు. సో అది వాలంటీర్ సర్వీస్ టు కృష్ణ. అలా ఎవరైనా బయటకు వెళ్ళి హరే కృష్ణ మంత్ర డిస్ట్రిబ్యూషన్ లేదా బుక్స్ డిస్ట్రిబ్యూషన్ లేదా పాస్ డిస్ట్రిబ్యూషన్ అడుగుతారు. ఇవన్నీ వాలంటీర్ సర్వీస్ కృష్ణ. కృష్ణ ఏమంటే ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ ఇది అన్నమాట. అది చేయకపోతే కనీసం ఇది నచ్చింది. ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే అది కూడా చేయలేకపోతే రినౌన్స్ యువర్ రిజల్ట్స్ అంటే సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి కదా. బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వడం, తిండి లేని వాళ్ళకి తిండి పెట్టడము, లేదంటే ఎవరికైనా ఇల్లు కట్టించి ఇవ్వడం, ఫ్రీగా దానాలు చేయడము. సారీ అది నెక్స్ట్ స్టేజ్ అనమాట. ఎప్పుడైతే మన వర్క్ ఫర్ కృష్ణ అయితే అది కాకపోతే రినౌన్స్ యువర్ రిజల్ట్స్ ఫర్ మీ అది 12.11 అనమాట. సో రినౌన్స్ యువర్ వర్క్ ఫర్ మీ అంటే మీ దగ్గర మనం ఎవరైనా సంపాదిస్తాం అనుకుంటుంది, మన దగ్గర వెల్త్ ఉంటుంది. ఆ వెల్త్ ని భగవంతుని అర్పించడం అన్నమాట. సో కృష్ణుడు డైరెక్ట్ చెప్తున్నాడు. మన చాలా మంది అంటారు భగవంతుడి ఎందుకు చేయాలి గొప్ప అని చెప్పి. కృష్ణ ఇస్ సెయింగ్ రినౌన్స్ యువర్ వెల్త్ ఫర్ మీ, యు ఆఫర్ యువర్ రిజల్ట్స్ టు మీ. అది హైయెస్ట్ అన్నమాట. ఫస్ట్ ఏంటంటే శుద్ధ భక్తి. అది లేకపోతే రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ మీకు నాకు అది లేకపోతే వర్క్ ఫర్ కృష్ణ. ఎవరైనా కృష్ణుడు సేవ చేస్తూ ఉండండి, ఫోక్ రెసిడెన్సీస్ వచ్చి సేవ ఉంటుంది. అది కూడా లేకపోతే మీ వెల్త్ సాక్రిఫైస్ చేయొచ్చు కృష్ణుడి కోసం. టెంపుల్లో దాని ఇవ్వడం. కృష్ణుడు ఇంకా 12.4 లో చెప్తాడు అది కూడా లేకపోతే రినౌన్స్ యువర్ ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్. రినౌన్స్ యువర్ ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ అని చెప్పాను కదా. వాళ్ళకి వీళ్ళకి దాన ధర్మాలు చేయడం, ఫుడ్ ఇవ్వడం, లేకపోతే షెల్టర్ ఇవ్వడం. ఇంకా కృష్ణుడు అది కూడా లేకపోతే కనీసం యూ మెడిటేట్ అపాన్ ఇంపర్సనల్ ఆస్పెక్ట్. అది కూడా లేకపోతే
చూడండి ఇంపర్సనల్ ఆస్పెక్ట్ ఎక్కడ ఉందో భక్తి అనేది ఎక్కడ ఉంది. సో భక్తి అనేది చాలా టాప్ మోస్ట్ పొజిషన్ ఉంది. శుద్ధ భక్తి అనేది ఎక్కడైతే వైకుంఠంలో ఉంటుంది ఫస్ట్ మన రెగ్యులేటర్ గురించి మనం చేశారు. అది లేకపోతే ఆఖరిలో లాస్ట్ బటన్ ఏంటి ఇంపర్సనల్ మీద మెడిటేట్ చేయాలి. అది కూడా నీకు కుదరకపోతే అండర్స్టాండ్ వాట్ ఈస్ మ్యాటర్, వాట్ ఈస్ స్పిరిట్, కల్టివేషన్ ఆఫ్ నాలెడ్జ్. సో ఇవన్నీ వేరే స్టేజెస్. సో లోయెస్ట్ స్టేజ్ అంటే కల్టివేషన్ ఆఫ్ నాలెడ్జ్, అండర్స్టాండ్ వాట్ ఇస్ మ్యాటర్, వాట్ ఇస్ స్పిరిట్. దానికన్నా ఎక్కువ ఇంపర్సనల్ మీద మెడిటేట్ చేయాలి. దానికన్నా ఎక్కువ లోకంలో దాన ధర్మాలు చేయడం, వాళ్ళకి వెళ్ళి కొంచెం కొద్ది గొప్ప ఇవ్వడం. అది దానికన్నా ఎక్కువ ఆఫర్ యువర్ రిజల్ట్స్ టు కృష్ణ ఇన్ టెంపుల్, వెల్త్ టు కృష్ణ. దానికన్నా ఎక్కువ వర్క్ ఫర్ కృష్ణ, ఫ్రీ వాలంటీర్ సర్వీస్ ఇన్ టెంపుల్స్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ దిస్ హరే కృష్ణ లిటరేచర్స్ టు ఎవ్రీవన్. దానికన్నా ఎక్కువ యూ ప్రాక్టీస్ డివోషనల్ సర్వీస్ రెగ్యులేటర్ వీక్లో కాదు. అండ్ అత్యంత ఉన్నతమైనది ఏంటంటే అన్నమాచార్యులు లాంటిది, రామదాసు లాంటిది, నారద ముని లాంటి వాళ్ళు, శ్రీల ప్రభుపాదులు లాంటి శుద్ధ భక్తులు. ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కృష్ణుడు ఇంకా లాస్ట్ పార్ట్ అనమాట. లాస్ట్ పార్ట్ ఏంటంటే 13 నుంచి 20 వరకు 13 నుంచి 20 వరకు కృష్ణుడు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే హౌ టు బికమ్ డియర్ టు హిమ్, తనకి ఎలాగా ప్రీతంగా మారచ్చు ఒక భక్తుడు అనేది. ఇది వేరే స్టేజెస్ ఆఫ్ డివోషన్. నువ్వు చూస్తావు కదా వేరే స్టేజెస్ ఉన్నాయి అంటే ఎలివేషన్ అనమాట. కాదు మనం ప్రోపాల్ వరకు డైరెక్ట్ మనం లాస్ట్ టాప్ సెకండ్ స్టేజ్ లో ఉన్నాం, రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఆఫ్ డివోషన్ సర్వీస్ ఆయన ఆధ్వర్యం. కానీ మనం ఎలా భగవంతునికి ప్రీతంగా మారచ్చు అని చెప్పి కృష్ణుడు చెప్తాడు 13 నుంచి 20 వరకు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బుక్ ఉంటే ఓపెన్ చేయండి. దానికన్నా ముందు అర్థం చేసుకున్నందుకు ఒక చిన్న బేసిక్ విషయం మనం అర్థం చేసుకుందాము. ఏంటంటే భక్తుల్ని, శుద్ధ భక్తుల్ని తిమింగలంగా కంపేర్ చేస్తారు. తిమింగలం తెలుసా? తిమింగలం చాలాసార్లు విన్నాం అనమాట. ఇది యాక్చువల్గా తిమింగలం స్పీసీస్ అనేది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లేదు, కానీ రామాయణంలో కానీ మహాభారతంలో కానీ వేరే పురాణాల్లో కానీ తిమింగలం యొక్క ఎగ్జాంపుల్ అంటే వాళ్ళు ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో తిమింగలం ఏంటంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను, షార్క్స్ ఉంటాయి కదా, షార్క్ వేల్స్. ఇప్పుడు ప్రెసెంట్ గా బిగ్గెస్ట్ యానిమల్ ఆర్ ప్రెడేటర్స్ ఆన్ అండర్నీత్ ద వాటర్ ఇస్ వేల్స్ అండ్ షార్క్స్. అది చాలా పెద్ద 30 feet 40 feet 60 feet చాలా పెద్దగా ఉంటాయి. సో తిమింగలం ఏంటంటే ఇంత పెద్ద ఫిషెస్ ని ఒక్కసారిగా నోట్ తెచ్చి ఒక్కసారిగా మింగేయగలదు అనమాట. తిమి అంటే షార్క్, తిమింగలం అంటే వాటిని మింగగలదు. తిమింగలం అనమాట అంత పెద్ద 40 feet 50 feet ఇంకా 100 feet పెద్ద షార్క్స్ ని ఒక్కసారిగా నోట్లో మింగగలదు. అంతే పెద్ద చూడండి. సో భక్తుల్ని తిమింగలంగా కంపేర్ చేస్తారు అనమాట. సో తిమింగలం ఎందుకు కంపేర్ చేస్తారంటే తిమింగలం యొక్క 3 స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి. ఏంటంటే తిమింగలం ఎప్పుడు స్టేస్ అండర్నీత్ ద వాటర్, నెవర్ కమ్స్ టు ద సర్ఫేస్, నెవర్ ఎఫెక్టెడ్ బై సర్ఫేస్. సర్ఫేస్ మీద సముద్రంలో తుఫాన్ ఉండొచ్చు, ఎండ ఉండొచ్చు, అట్మాస్ఫియర్ కండిషన్స్ ఏమైనా ఉండొచ్చు, కానీ అది ఎప్పుడు లోపల ఉంటుంది అన్నమాట. చాలా పెద్ద తిమింగలం ఉంటుంది, పెద్ద షార్క్స్ ని తినేస్తుంది అన్నమాట, అతి పెద్ద క్రియేషన్. అలాగే భక్తులు కూడా ఈ భౌతిక ప్రపంచం, సర్ఫేస్ మీద ఉన్న భౌతిక ప్రపంచం యొక్క బాధల వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాళ్ళు భక్తులు మునిగిపోయి ఉంటారు అనమాట. గోలోక బృందంలో వైకుంఠంలో భక్తులు మునిగిపోయారు. వాళ్ళకి ఎటువంటి తేడా ఉండదు అనమాట. బయట ఎలాగైతే తిమింగలానికి బయట తేడా ఉండదో ఎటువంటి తేడా ఉండదు. సెకండ్ క్వాలిటీ ఏంటంటే తిమింగలం ఎప్పుడు నదిలోకి వెళ్ళదు. నదులు కూడా కలుసుకుంటాయి కదా, నదిలోకి ఎప్పుడు వెళ్ళదు. నది ఎందుకంటే సముద్రం అంత పెద్ద వాటర్ అంటే అంత ఆనందం ఉంటుంది. నది చిన్న ఆనందాలు అన్నమాట. అలాగే భక్తులు కూడా నది లాంటి చిన్న ఆనందాలకు వెళ్ళదు. సముద్రం అంత అంత పెద్ద ఆనందంలో మునిగిపోతూ ఉంటారు, మునిగి తేలుతూ ఉంటారు అన్నమాట. అది భక్తుల యొక్క లక్షణం. 3వ లక్షణం ఏంటంటే తిమింగలం ఎవరు పట్టుకోలేరు, ఏ వాళ్ళతో పట్టుకోలేరు. తిమింగలం ఇంపాసిబుల్, శాస్త్రం చెప్తారు అన్నమాట. అలాగే మాయ కూడా భౌతిక ప్రపంచంలో భక్తులు పట్టుకోవడానికి ఎన్నో నెట్ చేస్తూ ఉంటుంది. ఈ తిమింగలం భక్తులకి మాయ నెట్ ఎందుకు పడిరాదు. సో 3 క్వాలిటీస్. సో భక్తులు సముద్రం లాంటి భక్తులు మునిగిపోయి ఉంటారు. సెకండ్, ఈ నది లాంటి చిన్న ఆనందాలు తీసుకోరు. 3, మాయ నెట్ నుంచి బయటకు వెళ్ళిపోతారు అన్నమాట. సో అటువంటి భక్తుల యొక్క అద్భుతమైన క్వాలిటీస్ ఏంటి? కృష్ణుడు 12.13-14 నుంచి 20 దాకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో 13-14 ఏం చెప్తారు? విత్ ఫ్రెండ్ టు ఆల్ ఎవ్రీవన్ అండ్ థింకింగ్ ఈజ్ ఈక్వల్ ఇన్ హ్యాపీనెస్ అండ్ డిస్ట్రెస్. ఇలా రకరకాలుగా చెప్పే క్లాస్ ఈజ్ వెరీ డియర్ టు మీ. చూడండి, మీ దగ్గర బుక్ ఉంటే ప్రతి వర్స్ లో కృష్ణుడు ఆఖరిలో అతను అత్యంత ప్రీతమైన వ్యక్తి. ఎందుకంటే ఇటువంటి క్వాలిటీస్ అన్ని ఉన్నాయి తిమింగలంలో. చూడండి, అలా ఈ ఫ్రెండ్ టు ఎవ్రీవన్ అండ్ ఈ ఫ్రీ ఫ్రమ్ ఫాల్స్ ఈగో. ఇప్పుడు 13.15 చూస్తే ఈ స్టడీ బోత్ హ్యాపీనెస్ అండ్ డిస్ట్రెస్, నో యాంగ్జైటీ. దుఃఖం వచ్చినా ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే తిమింగలం లాంటి వ్యక్తి ఎప్పుడు సముద్రంలో ఆ సముద్రం లాంటి భక్తిలో మునిగి తేలుతూ ఉంటారు అన్నమాట. కృష్ణ చెప్తాడు ఈజ్ వెరీ డియర్ టు మీ. 16 చూడండి, అండ్ ఇట్స్ నాట్ డిపెండెంట్ అపాన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ యాక్టివిటీస్ జస్ట్ లైక్ ప్రభుపాద్. సో ఆర్డినరీ కోర్స్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే ఒక 10 సంవత్సరాలు ప్రభుపాద్ ఎంతో పెద్ద ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు, ఎన్నో పుస్తకాలను రచించారు. ప్రతి చేస్తూ 10 సంవత్సరాలు పాటు 2 గంటలు కూడుకున్నారు. ఇది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ యాక్టివిటీస్ కాదు, ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీస్. సో భక్తులు తిమింగలం భక్తులు ఏంటంటే ఆర్డినరీ కోర్స్ ఆఫ్ యాక్టివిటీస్ డిపెండ్ అవ్వరు. ఈజ్ ప్యూర్ ఎక్స్పర్ట్ వితౌట్ కేర్, ఫ్రీ ఫ్రమ్ ఆల్ పెయిన్స్.
ఈజ్ వెరీ డియర్ టు మీ. ఇప్పుడు చూడండి 17 కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంట. ఈ 17, 18 చూస్తే ఈజ్ ఈక్వల్ టు ఫ్రెండ్స్ అండ్ ఎనిమీ, ఈజ్ ఈక్వల్ టు హీట్ అండ్ కోర్, ఈక్వల్ టు హానర్ అండ్ డిస్ఆనర్, దట్ పర్టికులర్ భక్త ఈజ్ వెరీ డియర్ టు మీ. ఇలాగా 13 నుంచి 19 దాకా వేరే వేరే క్వాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడంటే దే ఆర్ వెరీ డియర్ టు మీ. ఎందుకంటే వాళ్ళు భక్తులు సముద్రాన్ని భక్తులు మిగిపోయి ఉంటారు, వాళ్ళ దగ్గర ఇట్లాంటి అద్భుతమైన క్వాలిటీస్ అన్ని ఉన్నాయన్నమాట. మీకోసం చార్ట్ డిస్ప్లే చేసిన తర్వాత షేర్ చేస్తాను. మళ్ళీ మీరు అత్యంత చిన్న చాప్టర్ కాబట్టి మీరు ట్రాన్స్లేషన్ చదవండి ప్లస్ పర్పస్ కూడా చదవండి. చాలా ఆనందంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ 12th చాప్టర్ యొక్క పర్పస్ అండ్ ట్రాన్స్లేషన్స్. సో వితౌట్ మిస్సింగ్ ప్లీజ్ రీడ్ ట్రాన్స్లేషన్ పర్పస్. ఓకే, సో మనము చిన్న తెలుగులో ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ కొంత భక్తుల యొక్క లైఫ్ హిస్టరీ మనం తెలుసుకుందాం. ఇన్సిడెంట్స్, లైఫ్ హిస్టరీ కాదు. ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు, అతని పేరు చిత్రకేతు. శ్రీమద్ భాగవతం 6th canto ఉంటుంది అనమాట. ఒక చిన్న ఇన్సిడెంట్స్ అతని లైఫ్. సో చిత్రకేతు అంటే శుద్ధ భక్తుడు అనమాట, అత్యంత ప్రీతమైన భక్తుడు నారాయణుడికి. సో శివ అతని ఫ్రెండ్ అనమాట. లార్డ్ శివ ఇస్ ఫ్రెండ్ ఆఫ్ చిత్రకేతు. ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్. సో అందరి శుద్ధ భక్తుల్లో టాప్ మోస్ట్ భక్తుడు ఎవరంటే శివుడు అనమాట, వైష్ణవానం యథాశక్తి. సో ఒకసారి ఈ చిత్రకేతు ఏంటంటే తన ఒక ఏరోప్లేన్ లో, అతను గంధర్వలోకి చెందిన వ్యక్తి, తన ఒక ఏరోప్లేన్ లో తను కైలాసం పై నుంచి ఎగురుతున్నాడు. అప్పుడు శివ, పార్వతి ప్లస్ సేజెస్ ఉన్నారు, నారద లాంటి పెద్ద పెద్ద సేజెస్ ఉన్నారు. వాళ్ళు భగవంతుడి గురించి డిస్కస్ చేస్తున్నారు, శ్రీకృష్ణుడి గురించి డిస్కస్ చేస్తున్నారు. అప్పుడు పార్వతి శివ చాలా క్లోజ్ గా ఉండాలి. అంటే పార్వతి వచ్చేసి శివుని యొక్క ల్యాబ్ తొడ మీద అక్కడే కూర్చుని ఉంది. దే ఆర్ ఆల్మోస్ట్ వెరీ క్లోజ్లీ కనెక్టెడ్, రియాక్ట్ టుగెదర్. అప్పుడు శివుడు అలాగా భక్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో చిత్రకేతు పైన చూస్తున్నారు. సో అలా చెప్పాడు అనమాట, అదేంటి నువ్వు భార్యని అలా అంత గట్టిగా వాటేసుకుంటూ భగవంతుని భక్తి గురించి చెప్తున్నా, ఈ రెండు ఆపోజిట్ కదా అని చెప్పి చిన్నగా ఒక జోక్ వేస్తాడు అనమాట. శివుడు కూడా వింటాడు, తను కూడా ఒక చిన్న స్మైల్ ఇస్తాడు అనమాట. సో ఇది వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ రిలేషన్షిప్. కానీ పార్వతి పక్కన ఉంటుంది, ఇంత పెద్ద సీరియస్ మధ్య నన్ను అవమానించాలని చెప్పి తను పార్వతి అనేది చాలా బాధగా ఫీల్ అవుతుంది. ఇమీడియట్ గా చిత్రకేతు ఒక శాపాన్ని ఇస్తుంది. ఏం శాపాన్ని ఇస్తుంది? నువ్వు రాక్షసుడిగా మారిపోతుంది. భగవంతుని యొక్క భక్తుడు ఎక్కడ, రాక్షసుడు ఎక్కడ? ఇప్పుడు ఎంత డిఫరెన్స్ అంటే ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడికి ఎంత డిఫరెన్స్ ఉంది, చాలా పెద్ద కదా. ప్రహ్లాదు ఎక్కడ, హిరణ్యకశిపుడు ఎక్కడ? ఆయన భక్తుడు, శుద్ధ భక్తుడు ఎక్కడ, రాక్షసుడు ఎక్కడ? ఆ కోపంలో పార్వతి అనేది అలాగా శాపం ఇస్తుంది అనమాట. చిత్రకేతు అర్థమవుతుంది. చిత్రకేతు ఏంటంటే ఆ ఏడుపుల నుంచి దిగొస్తాడు, పార్వతీదేవికి నమస్కారం చేసి, మై డియర్ పార్వతి, మదర్ పార్వతి, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఇఫ్ యూ వాంట్ మీ టు బికమ్ రాక్షస నో ప్రాబ్లమ్ ఐ హావ్ అని చెప్పి మళ్ళీ ఏరోప్లేన్ ఎక్కేసి వెళ్ళిపోతాడు. పార్వతీదేవి షాక్ అయిపోతుంది, నేను ఇంత పెద్ద శాపాన్ని ఇచ్చాడు, తను నవ్వుతూ యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోయారు. భాగవతం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే చిత్రకేతు ఎంత పవర్ఫుల్ అంటే పార్వతి యొక్క శాపాన్ని న్యూట్రలైజ్ చేయొచ్చు. అండ్ శాపం ఇచ్చేది ఐ డోంట్ రిక్వైర్, న్యూట్రలైజ్ కూడా చేయొచ్చు. అండ్ he can return curse Parvati also. He was so powerful. ఎందుకంటే భగవంతుడు అంత అత్యంత భక్తుడు అనమాట, అత్యంత ప్రీతమైన భక్తుడు, తను అంత శక్తిమంతుడు అనమాట. He can return curse, retaliate curse చేయొచ్చు, ప్లస్ న్యూట్రలైజ్ కూడా చేయొచ్చు. కానీ ఏమి చేయలేదు అనమాట, వచ్చి దండ వచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట. పార్వతి షాక్ అవుతుంది అనమాట, ఏంటిది? అప్పుడు శివుడు స్మైలింగ్ చేస్తూ నవ్వుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు పార్వతికి, నారాయణ పరాశరవే నా కొడుకు విద్యతి స్వర్గవర్గ నరకేషు తుల్యా అపి దర్శన. ఏమంటే భగవంతుని యొక్క శుద్ధ భక్తులు, శ్రీకృష్ణుని యొక్క శుద్ధ భక్తులు, దే నెవర్ కేర్ ఫర్ ఎనీ హెవెన్లీ ఆర్ హెల్లీ సిచ్యువేషన్స్, ఎనీ కండిషన్స్ ఆర్, దే ఆర్ ఆల్వేస్ హ్యాపీ, దే ఆర్ ఆల్వేస్ ఎంగేజ్డ్ ఇన్ ద లవింగ్ సర్వీస్ ఆఫ్ కృష్ణ. వాళ్ళు నువ్వు స్వర్గానికి పంపించు, నరకానికి పంపించు, రాక్షసుగా మార్చు, భక్తుడిని మార్చు, ఎట్లాగైనా మార్చు, వాళ్ళు భగవంతుని భక్తులు మునిగి తేలుతూ ఉంటారు. వాళ్ళు ఈ కండిషన్ ఎలాగైతే తిమింగ్లో పైన అట్మాస్ఫియర్ కండిషన్స్ ఏమున్నా సరే లోపల సముద్రంలో మునిగి తేలుతూ ఉంటుందో, భగవంతుని భక్తులు వాళ్ళ ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే భగవంతుని భక్తులు వాళ్ళు మునిగి తేలుతూ ఉంటారు అనమాట. ఆ తర్వాత ఈ చిత్రకేతు వృత్రాసుర అనే ఒక రాక్షసుని జన్మ తీసుకున్నాడు. అప్పుడు రాక్షసుడు అంటే మళ్ళీ ఇంద్రుడితో ఫైట్ చేస్తూ ఇంద్రుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట భక్తిని. రాక్షసుడు అయి ఉండి ఇంద్రుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అది ఫర్దర్ 6th canto మీరు చదివితే భాగవతంలో మీకు అర్థమవుతుంది. చెప్పాను కదా, భగవంతుని భక్తులు ఎక్స్టర్నల్ కండిషన్స్ వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఎలాగంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తాం, ప్రహ్లాద్ నరసింహస్వామి ఒక అవతార లీల చూస్తుంటే, సో ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు ఎంతో హింసించాడు, కానీ ప్రహ్లాదుడికి ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఎలాగైతే తిమిలంగా బయట అట్మాస్ఫియర్ కండిషన్స్ ఎటువంటి డిఫరెన్స్ ఉండదో, తన భక్తులు మునుగుతూ ఉంటుందో, ప్రహ్లాదుడికి ఎన్ని హింసలు పెట్టినా సరే తనకి ఎటువంటి డిఫరెన్స్ లేదు, భగవంతుడి భక్తులు మునుగుతుంటారు. ఎందుకంటే కృష్ణుడు చెప్పిన ఆ క్వాలిటీస్ అన్ని అతనిలో ఉన్నాయి. కృష్ణుడికి అత్యంత ప్రీతమైన డియర్మోస్ట్ వ్యక్తి అనమాట ప్రహ్లాద్. ఎట్లా హింసించాడు హిరణ్యకశిపుడు చెప్పండి, మీకే తెలుసు. సో ప్రహ్లాదుని పెద్ద పెద్ద ఎత్తైన హింసించి తోసేశారు, ప్లస్ ప్రహ్లాదుని ఏనుగులతో తొక్కించారు, అగ్నిలో వేయించారు, ప్లస్ పొయ్యి మీద కూర్చోబెట్టి తనని మంట పెట్టి నీళ్ళలో ముంచోబెట్టి తనకి మరగబెట్టడానికి ప్రయత్నించారు.
పాముతో కాటేశారు, ఇంకా వెపన్స్ అటాక్ చేశారు, ఏం చేయలేదు చెప్పండి. ప్రహ్లాదుడు హ్యాపీ, ఈ స్టాండింగ్ హరే కృష్ణ నారాయణ స్నేహం అండ్ యూజ్ జాబ్ లైక్ తిమింగిల డీప్ ఇన్సైడ్ ద వాటర్ ఆఫ్ ఓషన్ భక్తిలో మునిగిపోయాడు అనమాట. కానీ భగవంతుడికి శ్రీకృష్ణుడు నచ్చలేదు అనమాట నా భక్తులు. అందుకనే శ్రీకృష్ణుడు అత్యంత ఘోరమైన రూపం నరసింహస్వామి రూపంలో వచ్చి హిరణ్యకృష్ణుని వధించాడు. అంత ఘోరమైన రూపం రావడం ఎందుకంటే ప్రహ్లాదుని మీద ఒక ఎఫెక్షన్, అది భక్తులకి ఎందుకంటే వాళ్ళ అత్యంత ఇంటిమేట్ గా కనెక్ట్ అయి ఉంటాడు భగవంతుడికి, ప్లస్ వాళ్ళు వేరే డియర్ అన్నమాట. ఇంకా ఎగ్జాంపుల్ చూస్తుంటే పాండవులు వనవాసంలో ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న హిస్టరీ ఉంది. దుర్వాస ముని తన 60,000 డిసైపుల్స్ తో పాండవుల దగ్గరికి వస్తాడు అనమాట ఒక ఆఫ్టర్నూన్. అప్పుడు పాండవులందరూ భోజనం అయిపోతుంది, ద్రౌపది కూడా భోజనం అయిపోతుంది అనమాట. సో వాళ్ళ అతిథులకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి 60,000 నిప్పులకి దుర్వాస ముని రిసీవ్ చేసుకోవాలి. దుర్వాస ముని గురించి చెప్పాను కదా నేను అంబరీష్ మహారాజ్ హిస్టరీలో. సో చాలా కోపవంతుడు అనమాట. ఇప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకోకపోతే ఖర్చు చేస్తాడు అనమాట. ఆల్రెడీ వీళ్ళు రాంగ్ కండిషన్ లో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ధర్మరాజు యుధిష్ఠిర్ ఏమన్నాడంటే మీరు స్నానం చేసినట్టు మేము ఆలో అరేంజ్ చేస్తాం. ద్రౌపదిని అడిగాడు ఏమైంది. ద్రౌపది దగ్గర ఒక అక్షయ పాత్ర ఉంది. అక్షయ పాత్ర ఏంటంటే ఎప్పటిదాకా ద్రౌపది ఏం తినదో ఆ పాత్ర నుంచి అన్లిమిటెడ్ పీపుల్ కి ఫుడ్ ఇవ్వచ్చు అనమాట. కానీ ద్రౌపది తినేసింది అనమాట. ఇప్పుడు ఎలా? సో వాడు సంకట స్థితిలో ఉన్నాడు. అప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణుని పిలిచారు అనమాట, ప్రార్థించారు. శ్రీకృష్ణుడు అలా ప్రత్యక్షమైన ఏమిటంటే ఎక్స్ప్లెయిన్ చేశారు. దుర్వాస వచ్చారు 6 డిసైపుల్స్ మేము ఫుడ్ పెట్టాలి, లేకపోతే మనం శాపిస్తారు. సో కృష్ణుడు అది ఓకే నో ప్రాబ్లం, అక్షయ పాత్ర ఉంది కదా అందులోంచి ఏమైనా ఫుడ్ మిగిలిందా లేదు, ఏమి లేదు, మొత్తం మేము తినేసాం. సో కృష్ణుడు అంటే చూడు, అందులో ద్రౌపది చూసుకుంటే ఒక చిన్న వెజిటేబుల్ పార్టికల్ ఉంటుంది అనమాట. ద్రౌపది చిన్న వెజిటేబుల్ పార్టికల్ కృష్ణుడికి ఇస్తుంది. ఆ వెజిటేబుల్ చిన్న పార్టికల్ ఉంటే అది కృష్ణుడు తింటాడు. ఎప్పుడైతే కృష్ణుడు సంపూర్ణంగా సాటిస్ఫై అయిపోయారో ఆ దుర్వాస ముని 60,000 డిసైపుల్స్ ఉన్నారు కదా వాళ్ళ కడుపు నిండిపోతుంది అనమాట. అప్పుడు వాళ్ళు అనుకుంటారే ఇప్పుడు మనం వెనక్కి వెళ్తే యుధిష్ఠుడు పెద్దగా ఏదో అరేంజ్ చేస్తుంది, మనం తినాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు అట్టించే పారిపోతారు, వెళ్ళిపోతారు. చూడండి వాళ్ళకి ఎంత కష్టాలు వచ్చినా సరే ఎందుకంటే వాళ్ళు వెరీ వెరీ డియర్ టు కృష్ణ అండ్ కృష్ణ మనం కాపాడుతుంటారు. ఇంకా లాస్ట్ వర్స్ చూద్దాం ఈ చాప్టర్ లో, అది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. కృష్ణుడు 13th నుంచి 19th దాకా హౌ టు బికమ్ డియర్ టు హిమ్ చెప్పాడు. 20th ఈస్ హౌ టు బికమ్ వెరీ వెరీ డియర్ టు హిమ్. ఇది కృష్ణుడు వాక్యం, వెరీ డియర్ టు హిమ్ అండ్ వెరీ వెరీ డియర్ టు హిమ్. 20th ఏతు ధర్మామృతం ఇదం యథోక్తం ప్రతిపాదితే శ్రద్ధానామత్పర భక్త స్థేతిలో మే ప్రియ. చూడండి క్లియర్ గా, ఈ హూ ఫాలోస్ దిస్ ఇంపెరిషబుల్ పాత్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. ఈ ఇంపెరిషబుల్ అని ఎందుకంటే మనం సెకండ్ చాప్టర్ చూసాం కదా, పర్మనెంట్ బ్యాంక్ అకౌంట్, అది ఎప్పటికీ నష్టపోదు అనమాట. ఇంపెరిషబుల్ పాత్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ అండ్ హూ కంప్లీట్లీ ఎంగేజ్ హిమ్సెల్ఫ్ విత్ ఫెయిత్, నమ్మకంతో. 9th చాప్టర్ లో కృష్ణుడు చెప్పాడు కదా, ఫెయిత్ అండ్ ఫెయిత్లెస్. క్వాలిఫికేషన్ ఇస్ ఫెయిత్, డిస్క్వాలిఫికేషన్ ఫెయిత్లెస్. అండ్ ఫెయిత్ అంటే మనము గుడ్డి నమ్మకం కాదు, బుద్ధితో నమ్మాలన్నమాట. ఇప్పుడు నేను చైర్లో కూర్చున్నాను, బుద్ధి నమ్మకంతో కూర్చోలేదు, నా బుద్ధి తెలుసు అనమాట ఈ చైర్లో కూర్చుని పడాలని చెప్పి. అలాగే భగవంతుని బుద్ధితో నమ్మాలి, ఈ శాస్త్రంతో నమ్మాలి, ప్లస్ గురువు యొక్క వచనంతో నమ్మాలి అనమాట. హూ ఎంగేజ్ ఇన్ ద ఫెయిత్ మేకింగ్ ఎ సుప్రీం గోల్. ఎలాగా? మేకింగ్ కృష్ణ సుప్రీం గోల్. స్వర్గానికి వెళ్ళడం కాదు, లేకపోతే ధనాన్ని సంపాదించడం కాదు, లేదా గోల్డ్ మీద సంపాదించడం కాదు. మేకింగ్ కృష్ణ ద సుప్రీం గోల్ ఈస్ వెరీ వెరీ డియర్ టు మీ. కృష్ణ చెప్తే వెరీ వెరీ డియర్ టు మీ. ఇంప్రెషన్, ఈ భక్తిని ఫాలో అవ్వాలి విత్ ఫెయిత్ అండ్ మేకింగ్ కృష్ణ యాజ్ సుప్రీం గోల్. కృష్ణుని గోల్ గా పెట్టుకోవాలి, దెన్ హీఈస్ వెరీ వెరీ డియర్ టు మీ. అందుకని మీరు చెప్తూ ఉంటారు, యూ చాంట్ హరే కృష్ణ మహామంత్ర జస్ట్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ కృష్ణ అండ్ జస్ట్ టు గో బ్యాక్ టు గాడ్. యూ బికమ్ వెరీ వెరీ డియర్ టు కృష్ణ. ఓకే, సో లెట్ us conclude this entire chapter. సో కృష్ణ స్టార్టింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, భక్తి ఈజ్ మెనీ టైమ్స్ గ్రేటర్ దాన్ ఇంపల్సివిజం. నువ్వు చార్ట్ కూడా చూపించాను, ప్రతి చార్ట్ మెనీ టైమ్స్ గ్రేటర్ దాన్. అర్జున్ ఒక ప్రశ్న అనమాట, భక్తులు గొప్పవాడా లేకపోతే ఇంపర్సనల్ గా పూజించేవాడు గొప్పవాడా అని చెప్పి. అండ్ సెకండ్ పార్ట్ ఏంటంటే కృష్ణుడు వేరే స్టేజెస్ ఆఫ్ డివోషన్ సర్వీస్ చెప్తాడు అనమాట. ద టాప్ మోస్ట్ ఈజ్ శుద్ధ భక్తి, అన్నమాచార్యులు చేసేవాడు, హనుమంతుడు చేసే శుద్ధ భక్తి, లేకపోతే సీతాదేవి చేసే శుద్ధ భక్తి. నెక్స్ట్ ఏంటంటే మీరు నేను చేసే సాధన భక్తి. నెక్స్ట్ ఏంటంటే వర్కింగ్ ఫర్ కృష్ణ మీన్స్ వాలంటీర్ సర్వీస్ టు టెంపుల్. అండ్ నెక్స్ట్ ఏంటంటే గివింగ్ యువర్ వెల్త్ టు ద కృష్ణ. అండ్ నెక్స్ట్ ఏంటంటే గివింగ్ యువర్ వెల్త్ టు ద సొసైటీ ఫర్. అండ్ నెక్స్ట్ ఈస్ మెడిటేటింగ్ అపాన్ ఇంపర్సనల్ అబ్సల్యూట్. అండ్ లాస్ట్ ఈస్ అండర్స్టాండింగ్ వాట్ ఇస్ మ్యాటర్, వాట్ ఇస్ స్పిరిట్. అండ్ కృష్ణ లాస్ట్ పార్ట్ లో హూ ఇస్ వెరీ డియర్ టు కృష్ణ, హౌ టు బికమ్ వెరీ డియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా లాస్ట్ వర్స్ లో హౌ టు బికమ్ వెరీ వెరీ డియర్. Okay, so today we understood about this 12th chapter, and tomorrow onwards we are going to discuss about some technical aspects. I will tell you tomorrow. Okay, I request all of you to continue to participate in B and Arjuna challenges, ask queries, and chant Hare Krishna mantra and read entire translation purpose. Hare Krishna. Hare Krishna. Subscribe to our channel and press the bell icon to never miss any updates.